హాయ్, నా పేరు దిలీప్. పూర్వమామల బ్రాంచ్ ఏబిఆర్1. నేను ఈరోజు డిజిటల్ ప్లాన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. డిజిటల్ ప్లాన్ ప్యాటర్న్ ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది, మనం కస్టమర్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కస్టమర్కి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అందులో ఎన్ని రకాల ఇన్కమ్ వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా కస్టమర్కి మనకు వచ్చేసి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనేది ఈ డిజిటల్ ప్లాన్ ద్వారా మనం తెలుసుకుందాం. ఈ డిజిటల్ ప్లాన్ ఫస్ట్ క్రైటీరియాకి వస్తే ఎలాంటి పర్సన్స్కి మనము ఈ డిజిటల్ ప్లాన్ ఇవ్వచ్చు అనుకుంటే సాలరీడ్ పర్సన్స్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డిజిటల్ ప్లాన్ అనేది మనం ఇవ్వగలుగుతాము. అండ్ ఇన్కమ్ వచ్చేసి 5 lakh అండ్ అబోవ్ ఉండి ఉండాలి మనకి ఇన్కమ్. సో ఈ 5 lakh అండ్ అబోవ్ ఉన్నటువంటి పర్సన్స్కి మనము ఈ డిజిటల్ ప్లాన్ అనేది మనము ఇవ్వగలుగుతాము. సో ఈ డిజిటల్ ప్లాన్లో కస్టమర్ యొక్క ఏజ్ క్రైటీరియా ఏంటి అని ఒకసారి చూస్తే కస్టమర్ యొక్క ఏజ్ 18 to 65 years మధ్యలో ఉండి ఉండాలి. ఓకే, కస్టమర్ ఏజ్ 18 to 65 years మధ్యలో ఉండి ఉండాలి. కస్టమర్ యొక్క ఆదాయము ఒక 10 lakhs per year అనుకుంటే ఆ కస్టమర్కు మనం ఎంత ఇవ్వగలము, ఎలా ఆ కస్టమర్కు మనం ఎంత సమ్మర్జెడ్ ఇవ్వగలము అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఒకటి హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ అని ఒక ఫార్ములా అనేది మన దగ్గర ఉంది. సో ఈ హెచ్ఎల్వి ఎలా యూజ్ అవుతుంది అని అంటే ఏ అనే పర్సన్ ఏజ్ 30 years అనుకుంటే 30 years ఉండే పర్సన్ ఇప్పటి వరకు తన ఆదాయం వచ్చేసి 10 lakhs per year సంపాదిస్తూ ఉన్నాడు. సో ఈ 10 lakhs per year తను సంపాదించే అమౌంట్ను ఆ కస్టమర్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ లైక్ ఒక 55 years వరకు రిటైర్మెంట్ ఏజ్ తీసుకుందాం. సో 55 ఏజ్ ఉండే పర్సన్కి 55 రిటైర్మెంట్ ఏజ్ తను ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేశాడు, 30 years హ్యూమన్ లైఫ్ అనేది రన్ అయింది. సో 55 నుంచి 35 మనం లెస్ చేస్తే రిమైనింగ్ 25 years మాత్రమే కస్టమర్కి అనేటివి ఉన్నాయి. సో ఈ 25 years తను వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి తన ఎవ్రీ ఇయర్ ఆదాయము ఒక 10 lakhs రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే తను లైవ్లో ఉన్నాడు కాబట్టి వస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఆ 25 years లోపు ఫస్ట్ ఇయరే అంటే మన పాలసీ తీసుకున్న ఫస్ట్ ఇయరే ఏదైనా జరిగితే తనకు ఎంత మనం ఇవ్వగలము అనేది హ్యూమన్ లైఫ్ వాల్యూ. సో లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 55 years పర్సన్కి 30 years పర్సన్కి 55 years రిటైర్మెంట్ ఏజ్ తీసుకుంటే అందులో నుంచి తనకు ఉన్నటువంటి 25 yearsకి ఇంటూ 10 lakhs 25 times మనం ఇస్తే తనకి 2.5 CR వరకు మనము హ్యూమన్ లైఫ్ వాల్యూ కింద తనకు అనేది మనము సమ్మర్జ్డ్ అనేది ఇవ్వగలము. సో ఇది హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది. ఇక డిజిటల్ ప్లాన్ లేకపోతే డిజిటల్ ప్లాన్ అనేది మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఆ కస్టమర్కి సేల్ చేసేటప్పుడు ఆ కస్టమర్కి మనం చెప్పగలిగేది ఏంటంటే, సార్ ఇది మీకు యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీ వైఫ్కి యూజ్ అవుతుంది, మీ పిల్లలకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఎర్నింగ్ కెపాసిటీ ఉందో మనం ఎర్నింగ్ చేస్తున్నాము, మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి ఈ అమౌంట్ అనేది కొంచెం సపోర్టివ్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనం లేకపోయినా మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అనే దానికోసము మనము ఈ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఈ టర్మ్ ప్లాన్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ టర్మ్ ప్లాన్లో డిజీజ్ షీల్డ్ అనేది ఒక ప్లాన్. మన దగ్గర ఉన్నటువంటి టర్మ్ ప్లాన్లలో డిజీజ్ షీల్డ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్లాన్ అనమాట. ఈ డిజీజ్ షీల్డ్ ప్లాన్లో మనం వచ్చేసి కస్టమర్ తీసుకున్న తర్వాత తను ఎన్ని సంవత్సరాలు కట్టగలడు, లైక్ అంటే పాలసీ పేమెంట్ టర్మ్, PPT పాలసీ పేమెంట్ టర్మ్. సో ఈ PPT వేరియంట్స్ వచ్చేసి 5 years ఉంది, 7 years ఉంది,
10 ఇయర్స్ ఉంది, 12 ఇయర్స్ ఉంది, 15 ఇయర్స్ ఉంది, 20 ఇయర్స్ ఉంది, లేదా అట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ వరకు. ఎందుకంటే తన రిటైర్మెంట్ ఏజ్ 60 ఇయర్స్ కాబట్టి అప్పటి వరకు కట్టుకోవచ్చు. లేదు నేను ఇలా కాదు, రెగ్యులర్గా నేను కట్టుకుంటూనే ఉంటాను, నేను ఎన్ని సంవత్సరాలు బతికిదే అంటే తన ఏజ్ 84 ఇయర్స్ వచ్చే వరకు మనం కవరేజ్ ఇస్తాం కాబట్టి అన్ని సంవత్సరాలు నేను కట్టుకుంటాడు అనుకుంటే రెగ్యులర్ పేగా కూడా కట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ రెగ్యులర్ పే కింద కట్టుకుంటా, సరే ఈ పాలసీ టర్మ్లో తను కట్టుకుంటా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఒక 30 ఏజ్ పర్సన్ ఒక 50 ల్యాక్స్కి తీసుకుంటే తనకు వచ్చేసి కవరేజ్ 50 ల్యాక్స్ ఉంటుంది. అందులో మనకు వేరియంట్స్ వచ్చేసి ఒక 7 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ మనకు ఈ డిజిటల్ ప్లాన్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి లెవెల్ కవర్ అనేది ఒకటి ఉంది, ఇంక్రీజింగ్ కవర్ అనేది ఒకటి ఉంది, సమ్మజ్యూడ్ రిడక్షన్ అనేది ఒక వేరియంట్ ఉంది, ఇన్కమ్ బెనిఫిట్ ఉంది, లెవెల్ కవర్ ప్లస్ ఇన్కమ్ బెనిఫిట్ అనేది ఒకటి ఉంది, లెవెల్ కవర్ విత్ సర్వేల్ బెనిఫిట్ అని ఒకటి ఉంది. బట్ లాస్ట్ వచ్చేసి ఒకటి రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా ఉంది. సో ఈ 7 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఇందులో మనకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వేరియంట్ గురించి డీటెయిల్గా పోతే ఫస్ట్ లెవెల్ కవర్. ఈ లెవెల్ కవర్ అనేది ఎట్లుంటుందంటే మనము సార్ మీకు ఏదన్నా అన్సర్టనిటీ జరిగితే ఈ అన్సర్టనిటీలో మీకు ఒక 50 ల్యాక్స్ లేదా 1 CR మీరు కట్టిన ప్రీమియానికి మీ ఫ్యామిలీ నామినీకి ఒక 1 CR వస్తుంది లేదా 50 ల్యాక్స్ వస్తుంది. మనం ఏదైతే కస్టమర్ ఏదైతే సమ్మజ్డ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడో, అంటే కొంత 2 CR తీసుకుంటాడు. ఇందాక మనం మాట్లాడుకున్న హ్యూమన్ లైఫ్ని బట్టి 2 CR తీసుకోవచ్చు, 50 ల్యాక్స్ తీసుకోవచ్చు, 1 CR తీసుకోవచ్చు, 1.5 CR తీసుకోవచ్చు. సో కస్టమర్ ఎవరైతే మన పర్సన్ ఉన్నారో, టర్మ్ ప్లాన్ తీసుకున్న పర్సన్ ఉన్నారో, ఆ పర్సన్కి ఏదన్నా అన్సర్టనిటీ జరిగిన తర్వాత తనకి లెవెల్ కవర్ కింద తను ఎంతైతే సమ్మజ్డ్ పెట్టాడో ఆ సమ్మజ్డ్ అనేది లెవెల్ కవర్ కింద నామినీకి వెళ్ళిపోతుంది. ఇది పాయింట్ నెంబర్ 1, లెవెల్ కవర్. సో నెక్స్ట్ సెకండ్ వన్కి వస్తే ఇంక్రీజింగ్ కవర్. ఈ ఇంక్రీజింగ్ కవర్ ఎలా ఉంటుందంటే మనం తీసుకున్న కవరేజ్ ఏదైతే ఉందో, లైక్ 50 ల్యాక్స్ మనం కవరేజ్ తీసుకున్నాం. సో ఈ 50 ల్యాక్స్ ఫస్ట్ 10 ఇయర్స్ ఒకటే ఉంటుంది, అంటే మనం కట్టే 10 ఇయర్స్ వరకు ఒకటే కవరేజ్ అనేది ఉంటుంది. 11th ఇయర్ నుంచి 5% ఆర్ 10% మనం ఏదైతే పెట్టుకుని ఉంటామో అక్కడ మనకు డిజిటల్ ప్లాన్లో ఇలిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకు చూపిస్తుంది 5% ఆర్ 10%. ఒక 10% పెట్టుకున్నాం అనుకోండి 50 ల్యాక్స్కి. సో ఎవ్రీ ఇయర్ మనం ఇచ్చినటువంటి ఏదైతే 50 ల్యాక్స్ ఉందో ఎవ్రీ ఇయర్ 10%, 10%, 10% అడిషనల్గా పెరుగుతూ ఎండ్ ఆఫ్ ద ఏజ్ అంటే 84 ఇయర్స్ వరకు ఇంక్రీజింగ్ కవర్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. లెట్స్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ 50 ల్యాక్స్ పెట్టాము, సెకండ్ ఇయర్ ప్రీమియం టయానికి 55 ల్యాక్స్ అవుతుంది, ఎందుకంటే 10% అనేది ఇంక్రీజ్ అయింది. థర్డ్ ఇయర్కి 60 ల్యాక్స్, ఫోర్త్ ఇయర్కి 65 ల్యాక్స్, అట్లా ఎవ్రీ ఇయర్ 10%, 10% అనేది కవరేజ్ పెరుగుతూ పోతుంటుంది. సో ఇది పాయింట్ నెంబర్ 2, ఇంక్రీజింగ్ కవర్ అనేది. నెక్స్ట్ సమ్మజ్డ్ రిడక్షన్. ఈ సమ్మజ్డ్ రిడక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే సమ్మజ్డ్ ఉంటుందో, అంటే లైక్ ఒక 50 ల్యాక్స్ తీసుకున్నాము, ఈ 50 ల్యాక్స్ మనం తీసుకున్న తర్వాత 60 ఇయర్ వరకు ఒకటే ఉంటుంది. 16th ఇయర్ తర్వాత నుంచి ఒక 50%, ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కాబట్టి 16th ఇయర్ తర్వాత నుంచి సమ్మజ్డ్ అనేది రిడక్షన్ అయిపోతుంది, అంటే తగ్గుతుంది. మనం ఏదైతే ఉన్నామో 50 ల్యాక్స్ తీసుకున్నాము, 60 ఇయర్స్ మనము స్టిల్ లైవ్లో ఉన్నాము, 60 వంతున 50% అనేది సమ్మజ్డ్ రిడక్షన్ అయిపోతుంది. ఎందుకు ఇది రిడక్షన్ అవుతుందంటే మనం కట్టే ప్రీమియము తక్కువ ఉంటుంది, సో అందుకు అది రిడక్షన్ అనేది ఉంటుంది.
అక్కడ లెవెల్ కవర్లో కానీ ఇంక్రీజింగ్ కవర్లో కానీ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. కస్టమర్కు ప్రాఫిట్ అలానే ఉంటుంది, ప్రీమియమ్స్ అలాగే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 50% మనం ఎందుకు తగ్గిస్తున్నామంటే ప్రీమియం అనేది అక్కడ తక్కువ ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ఇది మనకు ఒక పాయింట్ అనేది ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఇక ఫోర్త్ వన్కి వెళ్తే ఇంక్రీజింగ్ మంత్లీ ఇన్కమ్ ఆప్షన్. ఇదేంటంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేసిన తర్వాత పర్సన్ ఇన్ కేస్ ఏదన్నా అన్సర్టనిటీ జరిగితే 50 lakhs అమౌంట్ అనేది ఉంటుంది. సో ఈ 50 lakhsని ఎవ్రీ మంత్ కింద, ప్రతి నెల కింద తనకి ఎవ్రీ మంత్ కింద మంత్లీ ఇన్కమ్ లాగా ఇచ్చేస్తూ ఉంటుంది 50 lakhsని. అలా 10 years ఇస్తుంది. అంటే సమ్మజుడు అనేది రాకోకుండా సమ్మజుడుని మంత్లీ ఇన్కమ్ కింద ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటారు. అది ఇంక్రీజింగ్ మంత్లీ ఇన్కమ్ అనే ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, లెవెల్ కవర్ విత్ మంత్లీ ఇన్కమ్. లెవెల్ కవర్ విత్ మంత్లీ ఇన్కమ్ వేరియంట్. ఇది ఎలా ఉంటుందంటే లెవెల్ కవర్ అనేది మనం తీసుకున్న మొదటి సంవత్సరం ఏదైతే మనకు రిస్క్ జరుగుతుందో ఆ సంవత్సరము మనకున్నటువంటి సమ్మజుడు ఏదైతే ఉందో ఆ సమ్మజుడు అనేది నామినీకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం 10 years 20% లెక్కన తనకి మళ్ళీ 10 years అనేది మంత్లీ ఇన్కమ్ కింద వెళ్తుంది. సో డబల్ బెనిఫిట్స్ అనేవి దాంట్లో ఉంటాయి. లెవెల్ కవర్ విత్ మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్ ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి లెవెల్ కవర్ విత్ సర్వైవల్ బెనిఫిట్. ఈ లెవెల్ కవర్ విత్ సర్వైవల్ బెనిఫిట్ ఎలా యూజ్ అవుతుందంటే పర్సన్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ 60 అని మనం అనుకున్నాం కదా. సో 60 వరకు తనకి ఏదైతే సమ్మజుడు పెట్టుకున్నారో ఆ సమ్మజుడు అనేది అలాగే ఉంటుంది. సమ్మజుడు అలాగే ఉండి తర్వాత తన ఏదైతే ఈ సమ్మజుడిలో నుంచి 60 years తర్వాత నుండి తనకి ఎవ్రీ ఇయర్ 72,000 వస్తూ ఉంటుంది. 72,000 అంటే లైక్ నేను 50 lakhsకి చెప్పాను. ఆ 50 lakhsని డివైడ్ చేసి పెట్టుకుంటే దాని ప్రకారము తనకి ప్రతి సంవత్సరము వస్తూ ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం తనకున్నటువంటి సమ్మజుడిలో కూడా తగ్గిపోతూ ఉంటుంది. అట్ ద ఏజ్ ఆఫ్ ది ఎండ్కి 84 yearsకి తన సమ్మజుడు అనేది డౌన్ అయిపోతుంది. 60 years వరకు 50 lakhs అనేది కామన్గా ఉంటూ 61 నుంచి లెవెల్ కవర్ సమ్మజుడు అనేది తగ్గుతూ ఈ అమౌంట్ అనేది ఇస్తూ వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. లాస్ట్ వన్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ప్రీమియము అనే ఆప్షన్ మనకుంది. ఈ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది మనకు లిమిటెడ్ పేలో కానీ, లిమిటెడ్ పే అంటే లైక్ 5 years 7 years 10 years 12 years ఇలా లిమిటెడ్ పీరియడ్లో లేదు. మనకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ రెగ్యులర్ పే. రిటర్న్ ఆఫ్ ప్రీమియం రావాలంటే రెగ్యులర్ పే కట్టాల్సిందే. ఈ డిజిసిల్ ప్లాన్లో మనకున్నటువంటి అదర్ ప్లాన్స్లో అయితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం కొన్నింట్లలో ఉంది, కొన్నింటిలలో లేదు. ఈ ఉన్న దాంట్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియము రావాలంటే రెగ్యులర్ పే అనేది మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే కస్టమర్ ఏజ్ ఎంతవరకు అయితే ఆ పర్సన్కి మనము సమ్మజుడు అనేది మెన్షన్ చేశామో అంటే 30 years పర్సన్ తీసుకున్న అతనికి నెక్స్ట్ 54 years వచ్చే వరకు తనకి ఇచ్చామంటే అంటే 84 years పాలసీ ఉంటే అయినా 84 years వరకు తను లైవ్లో ఉన్నంత వరకు ప్రీమియమ్స్ కట్టుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ 85th year వరకు ఉన్నారంటే కనుక అప్పుడు తనకు కవరేజ్ అనేది ఏముండదు. తను కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవంతా వాపస్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇకపోతే ఈ పాలసీలో మనకు కొన్ని రైడర్స్ అనేటివి ఉంటాయి.
ఇన్‌బిల్ట్ రైడర్స్. అంటే మనం ఈ ప్రీమియమ్స్ ఇచ్చేటప్పుడు దానికి మనం రైడర్స్ కలిపితే కస్టమర్‌కు ఈ రైడర్స్ వల్ల కొన్ని బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి. వేవర్ ఆఫ్ ప్రీమియము. కస్టమర్ మొదటి సంవత్సరం ఏదైనా జరిగిందనుకోండి, సమ్మర్జెడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కట్టవలసిన ప్రీమియము వేవర్ అయిపోతాయి. యాక్సిడెంటల్ డిజేబిలిటీ అంటే యాక్సిడెంటల్ వల్ల ఏదైనా జరిగినప్పుడు తనకి ఏదన్నా పార్షియల్గా కాలో చెయ్యో విరిగిపోవడము ఇలాంటివి ఉన్నప్పుడు యాక్సిడెంటల్ డిజేబిలిటీ కింద కూడా ఒక ప్రీమియం అనేది ఉంటుంది. ప్లస్ తనకు మనము 25 lakhs లైక్ 10 lakhs ఎంత మనం మెన్షన్ చేయగలుగుతామో ఆ అమౌంట్ అనేది డిజేబిలిటీ కింద పర్సన్కి అనేది వచ్చేస్తుంది. క్రిటికల్ ఇల్నెస్, సర్జికల్ ఇల్నెస్, హాస్పిటల్ కేర్ ఇవన్నీ కూడా రైడర్ కింద యాడ్ అయి ఉంటాయి. లాస్ట్లో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది. అంటే ఈ రైడర్ అనేది మనము యాడ్ చేయడానికి ఉంటుంది. ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది ఎలా ఉంటుందంటే, యాక్సిడెంటల్ వల్ల ఏదైనా జరిగిన తర్వాత పర్సన్కి యాక్సిడెంటల్ వల్ల డెత్ అయ్యి ఏదైనా జరిగితే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అమౌంట్ ప్లస్ మనం ఏదైతే టర్మ్ ప్లాన్కి తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమ్మర్జెడ్ రెండు కలిపి నామినీకి అనేది వస్తాయి. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ ప్లాన్ అనేది కంప్లీట్గా ఒక టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్ అనేది తీసుకునే నాకు ఉపయోగపడదు, నా ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. బికాస్ ఈ ప్లాన్ నేను తీసుకోవటం వల్ల నా ఫ్యామిలీ 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే నేను కన్న కలలు ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా నా పిల్లల చదువుల కోసం కానీ, లేదా నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి కానీ, ఇలాంటివి నేను ఏదైతే కలలు కన్నానో ఈ టర్మ్ ప్లాన్ ద్వారా మన యొక్క నామినీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లైక్ పేరెంట్స్ లేదా వైఫ్ లేదా రిలేటివ్స్ మనం ఎవరైతే నామినీని మెన్షన్ చేశామో వాళ్ళ ద్వారా మన ఫ్యామిలీ కంప్లీట్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. సో ఇది డిజిటల్ ప్లాన్ యొక్క ఉపయోగాలు, వీటిలో ఉన్నటువంటి వేరియంట్స్, కస్టమర్ ఏ టైంలో ఎంట్రీ చేసి ఉంటుంది, ఎలాంటి కస్టమర్కి మనము ఈ డిజిటల్ ప్లాన్ ఇవ్వగలము అనేది ఈ చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఫైనల్గా ఇందులో ఏదన్నా నేను తెలిసి తెలియక ఏమన్నా చెప్పి ఉంటే నన్ను క్షమించండి. నేను చేసిన ఈ వీడియో కొంతలో కొంతన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని క్రియేట్ చేశాను. ఏదన్నా తెలిసి తెలియక చేసింటే వన్స్ అగైన్ సారీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.